మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనునిత్యము మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు దేవుడు చూపుతున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, అందును బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తికొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయుము. దావీదు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గదర్శకత్వం కోసం కనిపెట్టుకుంటున్నటువంటి స్థితి. దేవా, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు ప్రభువా. ఉదయం కాలంలో ఈ దిన ప్రారంభంలో నీ కృపావార్త నాకు వినిపించు ప్రభువా. నేను ఎటు వెళ్ళాలో నన్ను నడిపించు ప్రభువా. నీ చేత నడిపింపబడగలుగునట్లుగా నేను నా మనసును నీ వైపు ఎత్తుకొనుచున్నాను ప్రభువా అంటూ ఉన్నాడు. మరొకసారి ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవా, నీవు తెలియచేసిన మార్గంలో నేను నడిస్తే నాకు క్షేమం. నీవు తెలియచేసిన మార్గంలో నేను నడిస్తే నాకు ఆశీర్వాదం. నీవు తెలియచేసిన మార్గంలో నేను నడిస్తే అది మీకు మహిమ. కనుక ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపు ప్రభా. నా మనస్సును నీ వైపు ఎత్తుకొనుచున్నాను, నీ మార్గము నాకు తెలియచేయము. ఎంత ఆ దేవుని సన్నిధిలో ఎంతగా దావీదు దేవుని యొక్క మార్గదర్శకత్వము కొరకు వేచి ఉన్నాడో ఆ మాటలు మనం గమనించవచ్చు. కనుక మనం కూడా మన జీవితాల్లో దేవా, నీ కృపావార్త, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు ప్రభువా. నీ సన్నిధి నుంచి నీ మాట నేను ఉదయాన్నే వినాలి ప్రభువా. ఇదిగో ఈ సమయంలో నీవు ఈ మాట వింటూ ఉన్నప్పుడు దేవునికి మరింత చేరువవుదాం. ఉదయమున నీ కృపావార్త విని నా దినాన్ని ప్రారంభించుకుంటాను ప్రభువా. నా మనస్సును నీ వైపు ఎత్తుకొనుచున్నాను ప్రభువా. నేను నడవలసిన మార్గం, ఈ దినంలో నేను ఏ కార్యాలు తలపెట్టాలో, ఈ దినంలో నీ చిత్తానుసారంగా ఏ కార్యాలు నేను తలపెట్టాలో ఆ తలపెట్టే కార్యాల కొరకై నన్ను నడిపింపు ప్రభువా అని దేవుని నడిపింపు కొరకు మనం అప్పగించుకొని మనం కార్యాలకు పూనుకుంటే దేవుడు ఇచ్చేటువంటి గైడెన్స్ని బట్టి ఆ కార్యాలు మనం చేస్తూ ఉంటే ఆ కార్యాలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరం. అది మన వ్యక్తిగతంగా తలపెట్టే కార్యమైనా, మన కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకే తలపెట్టిన కార్యాలైనా, అది పరిచర్య నిమిత్తమే తలపెట్టే కార్యం ఏదైనప్పటికీ దేవా, నీ కృపావార్త నేను వినాలి. నా మనస్సుని నీ వైపు ఎత్తుకొనుచున్నాను, నీ నడిపింపు కొరకై నన్ను నడిపించు ప్రభువా. లేకపోతే నీ నడిపింపు కొరకై నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా. నీ మార్గాలు నాకు తెలియచేయ ప్రభువా అని మనం అప్పగించుకోవడమే అంతకంటే ఆశీర్వాదకరమైన అనుభవం మరొకటి ఉండదు. కనుక ఆలోచిద్దాం. మనం దేవునికి సన్నిధిలో సమర్పించుకొని ఆయన మార్గాలను తెలుసుకొని మనం నడుద్దాం. ఆ నడిపింపు కొరకై, దేవుని యొక్క మార్గదర్శకత్వము కొరకై మనం అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఉదయమున మీ వార్త, మీ వాక్యం మేము ధ్యానం చేసి మా మనస్సును మీ వైపు ఎత్తుకున్నప్పుడు నా దేవా, మీ మార్గాలను మాకు తెలియచేసే దేవుడు ఉన్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. మమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్న దేవుడవు. కనుక మీ నడిపింపు కొరకై, మీ ఆలోచన కొరకై, మీ మార్గాల కొరకై మమ్మలను మేముగా సమర్పించుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.